ఈరోజు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల పైన మరి రాష్ట్రపతి గారికి భారత రాష్ట్రపతి గారికి మరి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తెలంగాణ ఏర్పడ్డ నాటి నుండి ఈరోజు అనేకమైన ఆత్మహత్యలు జరిగినాయి, అనేకమైన విద్యార్థులు చచ్చిపోయినారు. ఈరోజు 7 లక్షల కోట్ల అప్పయింది. అయినా కానీ ఈరోజు దేనికైంది ఎందుకైంది అనేది ఇప్పటి వరకు కూడా మరి చిక్కని పరిస్థితి. ఈరోజు అప్పులలో ఉన్నాం, కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చింది, చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా నెరవేర్చలేదు. ఈరోజు దానిపైన ఇవ్వడం జరిగింది. సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి పైన ఈ భారతదేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉంటే 89 కేసులు అత్యధికంగా ఆ కేసులు ఉన్నటువంటి నంబర్ 1 ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మరి అటువంటి వ్యక్తిపై హోంమంత్రి శాఖ ఆయన దగ్గరనే పెట్టుకుంటారు. ఈరోజు పోలీసులు ఏ విధంగా నిష్పక్షపాతంగా పనిచేయగలుగుతారు? అందులో 72 కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి. అటువంటి వ్యక్తిని ఏ విధంగా చెప్తున్నారని ఒక ఫిర్యాదు నా భాగంగా. అంతేకాకుండా ఈరోజు 50 మంది విద్యార్థులు, గురుకుల విద్యార్థులు ఈరోజు మరి వివిధ కారణాల వల్ల మరణించారు. ఇప్పటి వరకు ఒక్క విద్యార్థిని కూడా పరామర్శించిన పరిస్థితి పోలేదు. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఒక సినిమా గురించి 3 గంటల సేపు చర్చించడం కానీ ఈరోజు విద్యార్థుల సమస్యల పైన కానీ నిరుద్యోగుల సమస్యల పైన కానీ ఎక్కడ కూడా చర్చించలేదు. సాక్షాత్తు ఈరోజు రాహుల్ గాంధీ మరియు ప్రియాంక గాంధీ గారు మరి ఇద్దరు కూడా మరి యూత్ డిక్లరేషన్ పేరుతోని ఏదైతే మరి వీళ్ళు నిరుద్యోగుల వాగ్దానం ఇచ్చిండ్రో ప్రతి నెల 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు నిరుద్యోగులకు. అంతేకాకుండా మరి వాళ్ళు మరి 2 లక్షల ఉద్యోగ సంవత్సరం లోపు నింపుతామన్నారు, కానీ నింపలేదు. ఈరోజు రాహుల్ గాంధీ గారు చెప్తారు 50% రిజర్వేషన్ మేము దాటి పెంచుతామని చెప్తారు, కానీ అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలకు వెన్నుపోటు పొడిచే విధంగా ఈరోజు 29వ జీవో తీసుకొని వచ్చి ఈరోజు మెరిట్ వచ్చినా కానీ గ్రూప్ 1 రాకుండా మరి అన్ని సంస్థలను మేనేజ్ చేసి ఈరోజు నిరుద్యోగులకు తూట్టుపోవడం జరిగింది. గురుకులంలో 3,000 పోస్టులు మిగిలేటట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు వేసిండ్రు. కాబట్టి ఇన్ని కేసుల లగిచర్ల ఎస్టీల భూములు గుంజుకునే పరిస్థితి ఉన్నది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఇదివరకు కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఇండ్లు కట్టించిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర భూములు పంచిన చరిత్ర, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని ఆదుకున్న చరిత్ర. కానీ వీళ్ళందరికీ ఈరోజు శత్రువులుగా మారిండ్రు. ఆనాటి కాంగ్రెస్ పార్టీ ఈనాటి లేదని చెప్పి ఈరోజు చెప్తున్నా. అంతేకాకుండా హైడ్రా పేరుతోని కొన్ని వేల ఇళ్ళు ఈరోజు కూలగొడుతుండ్రు. పంచాయతీరాజ్ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని, మరి ఏది ఇరిగేషన్ చట్టాన్ని, రెవెన్యూ చట్టాన్ని ఇవన్నిటి కూడా ఈరోజు తుంగలోకి దొక్కి మరి మధ్యతరగతి వాళ్ళు కట్టుకున్న ఇల్లు నిర్దాక్షిణంగా కూలగొట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు సాక్షాత్తు ఒక రంగనాథ్ గారి ఇల్లే మరి FTA ఏది బఫర్ జోన్ లో ఉంటే మరి ఆయన ఒప్పుకోలేని పరిస్థితి. అటువంటి అధికారులను పెట్టి ఈరోజు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఒక 89 కేసులు ఉన్న ముఖ్యమంత్రి, హైడ్రా పేరుతో ఇండ్లు గులగొడుతున్న ముఖ్యమంత్రి, ఫార్మా ఇండస్ట్రీస్ పేరుతో లగిచర్ల కాల భూములు గుంజుకుంటారు ఎస్టీలై పోతే ఇష్టం వచ్చినట్టు కొట్టిండ్రు.